హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మౌనిక చిత్రలోకం. తిరుమలకి ముస్లింలు ఎందుకు వస్తారో మీకు తెలుసా? తిరుమల శ్రీవారికి భూదేవి శ్రీదేవి కాకుండా ఇంకొక భార్య కూడా ఉందా? నిజంగా శ్రీవారు ఒక ముస్లిం కన్యని పెళ్లి చేసుకున్నారా? ఇంతకీ ఆ కన్య ఎవరు? ఎందుకు శ్రీవారు ఆవిడ్ని పెళ్లి చేసుకున్నారు? బీబీ నాంచారమ్మ. ఈ నాంచారమ్మ అనే పదం మనకు నాచ్యార్ అనే తమిళ పదం నుండి వచ్చింది. నాచ్యార్ అంటే భక్తురాలు అని అర్థం, ఇంకా బీబీ అంటే భార్య అని అర్థం. ఈవిడ 14వ శతాబ్దానికి చెందినవారు. అసలు పేరు సురతాని. సురత అంటే దేవత, తాని అంటే వాళ్ళ అని అర్థం. పూర్వం ఒక ముస్లిం సుల్తాన్కి అందమైన కుమార్తె ఉండేది. సుల్తాన్ తన రాజ్య విస్తరణ భాగంగా తన సైన్యంతో దక్షిణ భారతం పైన దాడి చేస్తాడు. దాని భాగంగా ఆయన ఎన్నో విగ్రహాలను, దేవాలయ సొమ్ములను, ఇంకా ఖజానాను సొంతం చేసుకుంటాడు. సుల్తాన్ సైన్యం దండయాత్రలో భాగంగా శ్రీరంగం చేరుకుంటారు. అక్కడ సుల్తాన్ కళ్ళు ఒక ఉత్సవ విగ్రహం పైన పడుతుంది. ఆ విగ్రహం పంచలోహంతో చేసింది కనుక ఆ విగ్రహాన్ని కరిగిస్తే ఎంత సొమ్ము వస్తుందో అని ఆయన మనసులో ఆశ పుట్టి ఆ విగ్రహాన్ని తీసుకొని వెళ్ళిపోతాడు. అలా తెచ్చిన సొమ్ముని తన కుటుంబానికి చాలా గర్వంగా చూపిస్తూ ఉంటాడు. అందులో సుల్తాన్ కూతురైన సురతాని కళ్ళు ఆ ఉత్సవమూర్తి పైన పడింది. సురతానే కాకుండా ఎవరైనా సరే ఆ శ్రీనివాసుని చూసి ముగ్ధులవ్వాల్సిందే కదా. బంగారం ఇవేవి కూడా ఆమెను ఆకర్షించలేదు. అన్నిటి మధ్యలో ఉన్న కళతో వెలిగిపోతున్న విగ్రహం ఆమెకు బాగా నచ్చింది. కూతురు పైన ఉన్న మమకారంతో సుల్తాన్ ఆ విగ్రహాన్ని సురతానికి ఇచ్చాడు. సురతాని ఆ విగ్రహాన్ని ఆట వస్తువుగా అనుకొని ఆ మూర్తితో మాట్లాడడం, ఆడుకోవడం, పాలతో స్నానం చేయించడం, ఉయ్యాల ఊపడం లాంటివి తనకు తెలియకుండానే ఒక ఉత్సవ విగ్రహానికి చేయాల్సిన సేవలన్నీ చేసింది. ఆ బొమ్మని తడ తోడు అనుకుంది. తన భర్త అని కూడా భావిస్తూ వచ్చింది. మరోవైపు శ్రీరంగంలో రంగనాథుడి గుడిలో ఉత్సవమూర్తి లేని లోటు కనిపిస్తూనే ఉంది. దాడిలో చనిపోయిన వ్యక్తుల కోసం ఎంత విలపిస్తున్నారో ఉత్సవ విగ్రహం కోసం కూడా అంతే విలపించారు ఆ పురవాసులు. ఈ విషయం మీద వాళ్ళు రామానుజాచార్యుల వారిని కలిశారు. రామానుజాచార్యుల వారు వారి ఆధిపత్యంతో ఢిల్లీ చేరుకున్నారు. అక్కడ సుల్తాన్ని కలిశాక తమ విగ్రహాన్ని వాళ్ళకి ఇవ్వమని అడిగారు. ఆయన, మీరు దేవుడు అని అంటారు కదా, పిలవండి, వస్తే మీరే తీసుకెళ్ళొచ్చు, మాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని చెప్తాడు. రామానుజాచార్యుల వారు అక్కడ కూర్చొని ధ్యానం చేస్తూ పిలవగా ఆ విగ్రహం ఆయన ఒడిలోకి వచ్చింది. ఆ రోజు సాయంత్రం కాసేపుకి కుమార్తెకి తనకి ఎంతగానో ఇష్టమైన ఆ విగ్రహం కనిపించడం లేదని వాళ్ళ నాన్నగారిని అడగానే వాళ్ళ నాన్నగారు రామానుజాచార్యుల వారు తీసుకెళ్లారు అని చెప్తారు. సురతాని శ్రీరంగానికి బయలుదేరింది. అక్కడ రామానుజాచార్యుల వారు స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ చేశారు. ఆమెను అక్కడ ఉన్నవారు గుడిలోకి అనుమతించలేదు. నేను ఎంతో ఇష్టంగా చూసుకున్న నా దేవుడి విగ్రహం దగ్గర కూడా నన్ను పంపించరా అని అంటూ ఆమె అక్కడికక్కడే తన ప్రాణాలను వదిలింది. దేవుడి పైన ఉన్న భక్తితో ప్రాణాలు అర్పించింది కనుక రామానుజాచార్యుల వారు ఆమె భక్తికి మెచ్చి లక్ష్మీదేవికి సమానంగా ఆవిడ్ని కొల్చారు. కొందరు అది శ్రీరంగం కాదు మేల్కోటి ఆలయం అంటారు, మరికొందరు మేల్కోటి కాదు శ్రీరంగం అని అంటారు. శ్రీరంగం ఆలయంలో గోడ మీద ఆవిడ బొమ్మ ఉంటుంది, మేల్కోటిలో కూడా ఆమె విగ్రహం ఉంటుంది. బీబీ నాంచారమ్మ శ్రీనివాసుడిని ఆరాధించింది కాబట్టి ముస్లింలు కూడా శ్రీనివాసుడిని ఆరాధిస్తారు. ఈ స్టోరీ నుండి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆ కలియుగ దైవమైన శ్రీనివాసుడు కుల మత అనే తేడా లేకుండా భక్తితో ఆర్తిగా పిలిచే వారందరికీ ఆయన ఆశీస్సులు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాయి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం అందరికీ రీచ్ అయ్యేలాగా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్.